పాత రేషన్ కార్డులకి స్వస్తి పలికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 25వ డివిజన్ బుజ్బుజ నెల్లూరులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోటమిరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రధానంగా పేదల బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. రూరల్ పరిధిలో 105 రేషన్ కార్డులకి సంబంధించి సుమారు 83,000 మంది రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోటమిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరొక కొత్తది పాత రేషన్ కార్డుల విధానానికి స్వస్తి చెప్పి దానికి బదులు స్మార్ట్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో కానీ ఇటు ప్రత్యేకంగా నెల్లూరు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా అందరికి కూడా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 105 రేషన్ షాపులు, 83,000 చిల్లర కార్డు హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డులు అందరికి కూడా అందజేస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఒకటి రాకపోతే మీరు ఇమీడియట్గా అటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తెస్తే ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా వస్తాయి. దీనివల్ల ఇంతకు ముందులాగా ఏదైనా మాల్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేయకుండా వారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఉండినట్లయితే ఉన్నట్టు దీంట్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా కూడా బియ్యాన్ని అరికట్టే విధానాన్ని ఎవరికి వారికి వాడి ఏ రేషన్ షాప్లో ఏమి ఇష్యూ చేశారు, ఏముంది, బ్యాలెన్స్ అయిందని కూడా పూర్తిగా డాటా సహా వస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, అటు బీజేపీ అందరం కలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీన్ని ముఖ్యంగా కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ప్రజల్లోకి మరింత తీసుకుపోయి ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో, ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం గురించి అహర్నిశలు కూడా కృషి చేస్తూ అటు ఉద్యోగాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ నిరంతరం కూడా వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో శ్రీకారం చుట్టారు. ఇవి మనం ఏదైతే చేస్తున్నామో మనకు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాన్ని ముఖ్యంగా మన నాయకులు, కూటమి నాయకులు ముగ్గురు కూడా, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ప్రజల్లోకి దీన్ని విరివిగా తీసుకుపోవాలా. లోగడ కార్డుల మీద ఎవరైతే నాయకుల బొమ్మలు తర్వాత అవి ఉండేసి కొంత ఉండేది, ఇప్పుడు పారదర్శకంగా ఉండాలని ఎవరి బొమ్మలు కూడా లేకుండా ఓన్లీ ఇండియా ఎంబ్లము, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎంబ్లంతోనే ఈ కార్డు ప్రింట్ చేసి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీని కారణంగా ఎవరు కూడా మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తేనే ఆ కార్డు యొక్క డీటెయిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఎటువంటి తప్పులు కూడా జరిగే అవకాశం 100% ఉండదండి. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కార్డు ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి షాపుకు కూడా ఒక సచివాలయ ఎంప్లాయీని ట్యాగ్ చేశారు. అతను, డీలరు ఇద్దరు వచ్చి మీ ఇంటి దగ్గర మీకు స్వయంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎఫ్ఈ షాప్ దగ్గర ఇస్తారు. మిగిలినవి ఏమైనా ఉంటే తహసీల్దార్ దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తే కన్నా ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే గత 6 నెలల నుంచి కంటిన్యూగా రేషన్ తీసుకోలేదో వాళ్ళకు కార్డు రాలేదు, అటువంటి వాళ్ళకినైతే మేము ఏదో ఒక రీజన్ చెప్పి మేము ఊర్లో లేము, అందువల్లే మేము తీసుకోలేదని కానీ చెప్తే వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకు కూడా ఈ కార్డు రావడం జరుగుతుంది.
అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.